ఆచి చికెన్ మసాలా. సీనియర్ నేత జీవన్ రెడ్డికి కాంగ్రెస్ నేతల బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. ఉదయమే జీవన్ రెడ్డి ఇంటికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ వచ్చి చర్చలు జరిపారు. అయితే రాజీనామా విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. దీంతో ఏఐసీసీ సెక్రటరీ, టీపీసీసీ వర్కింగ్ కమిటీ మెంబర్ వంశీచందర్ రెడ్డి రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా వంశీచందర్ రెడ్డి ఉన్నారు. రాహుల్ ఆదేశంతోనే జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి వచ్చారని తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే రేపు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేయనున్న నేపథ్యంలో అయితే జీవన్ రెడ్డిని పార్టీ వీడొద్దంటూ కూడా బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగుతుంది. ఇటు మొన్న మంత్రులు శ్రీధర్ బాబు, అట్లూరు లక్ష్మణ్ కుమార్ తో పాటు ఇటు డిసిసి ప్రెసిడెంట్ కరీంనగర్ మేడిపల్లి సత్యం వచ్చినప్పటికి కూడా ససమీరా అంటూ కూడా అన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసిసి సంబంధించిన నేతలు కూడా ఫోన్ లో మాట్లాడినప్పటికీ కూడా జీవన్ రెడ్డి అయితే వెనుకంజ వేయలేదు. అయితే ఈ రోజు ఉదయం కూడా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ కూడా ఇటు జీవన్ రెడ్డిని అయితే బుజ్జయించే ప్రయత్నం చేశారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం తాను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుకంజ వేసే సమస్య లేదంటూ కూడా వారికి తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే పిసిసి ప్రెసిడెంట్ అయితే ఎప్పుడైతే బయటకు వెళ్లారో అప్పుడే తన 43 సంవత్సరాల క్రితం ఇంటిపై నిర్మించిన ఇందిరా భవన్ అనే నామకరణం చేశారు. ఆ బోర్డు కూడా వెంటనే తొలగించిన పరిస్థితి కనిపించింది. ఇటు దీని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లిన తర్వాత కూడా ఇటు రేపు జరిగే కార్యక్రమాలపై ఏదైతే బండారి గార్డెన్ ఫంక్షన్ హాల్ ఉందో ఆ ఫంక్షన్ హాల్ సంబంధించిన ఏర్పాట్లను కూడా జీవన్ రెడ్డి అయితే స్వయంగా వెళ్లి పరిశీలించారు. దాదాపు 2000 మందితో కూడా మీటింగ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి అయితే రాహుల్ అయితే దాదాపు పిసిసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ కూడా జీవన్ రెడ్డి వినడం లేదంటూ కూడా చివరి అస్త్రంగా రాహుల్ గాంధీ దీంట్లో ఎంట్రీ అయినట్టు కూడా తెలుస్తుంది. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కూడా రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చి కూడా తనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఏఐసిసి సెక్రటరీ, టీపీసీసీ వర్కింగ్ కమిటీ మెంబర్ వంశీచందర్ రెడ్డిని అయితే ఇప్పుడు జీవన్ రెడ్డితో మాట్లాడమని చెప్పేసి కూడా పంపించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇటు దాదాపు ఎవరు చెప్పినా జీవన్ రెడ్డి వినకపోవడంతో స్వయంగా రాహుల్ గాంధీ తనను నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని తనతో ఫోన్ లో మాట్లాడాలని చెప్పేసి కూడా సూచించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 20 నిమిషాల నుంచి కూడా ఈ సమావేశం అయితే నిర్వహిస్తుంది. మరికొంతసేపు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ జీవన్ రెడ్డి మాత్రం పార్టీ మారాలన్న ఆలోచన రాకముందే చేయాలి కానీ ముందు చెప్పినప్పటికీ కూడా తనను అన్యాయంగా దాదాపు అసహనం వ్యక్తం గురి చేశారంటూ కూడా మనోవేదనకైతే గురి చేసిన పరిస్థితి కనిపించింది. ఇటు దాదాపు ఈ మున్సిపల్ నెల రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా తాను మనోవేదన గురయ్యానని కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. దాదాపు 20 మాసాలుగా తన మానసిక క్షోభ ఎంత అనుభవించినప్పటికీ కూడా 42 సంవత్సరాల కాంగ్రెస్ అనుబంధాన్ని విడగొట్టుకోనే ఉద్దేశం తనకు లేదంటూ కూడా అధిష్టానానికి వివరించినట్టు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా అధిష్టానం నుంచి కూడా తనను అలాగే మనోవేదనకు మానసిక క్షోభ గురి చేశారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన అనంతరం మాత్రం రాజీనామా చేస్తానని డిసైడ్ అయిన పరిస్థితిలో ఇటు చివరి అస్త్రంగా రాహుల్ గాంధీ ప్రయోగం చేసిన వంశీచందర్ రెడ్డి మాట జీవన్ రెడ్డి వింటారా లేదు అంటే రాజీనామా వైపు మొగ్గు చూపుతారన్న మాత్రం ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట అంచర్ నుంచి కూడా మనకు అందిన సమాచారం మేరకైతే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రాజీనామా దిశగానే జీవన్ రెడ్డి ముందుకెళ్తున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఫిబ్రవరి 15వ తేదీన కూడా ఏదైతే ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నాడు సచిన్ సావంత్ ముందు మీటింగ్ సంజయ్ తో పాటు ఇటు జీవన్ రెడ్డికి చైర్మన్ ఎన్నికపై సమావేశం జరిగిన సమయంలో కూడా తాను ఈ కఠిన నిర్ణయం తీసుకుంటానని ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను మీరు కరెక్ట్ కూడా నిర్ణయం ప్రకారం చేయని పక్షంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కూడా
ముందే చెప్పినట్టు కూడా జీవన్ రెడ్డి అయితే చెప్పినారు. అయినప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా సంజయ్ వర్గానికి చెందిన వారికి ఇవ్వడంతో మాత్రం మనోవేదనకు గురైనట్టు కూడా ఆయన బహిరంగంగానే చెప్తున్నారు. తనకు బయటకు రాజీనామాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక కారణం అంటూ కూడా జీవన్ రెడ్డి అయితే మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇంకెవరెవరు ఉన్నది మాత్రం ముందు బయటకు వస్తాయని కూడా జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు. ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జైలు చేసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు కూడా తన రాజీనామా వెంట ఉన్నారంటూ కూడా ఆయన డైరెక్ట్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించారు. ఇటు రాహుల్ గాంధీ ఏమో ఫిరాయింపు ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించద్దనే నిబంధన రాహుల్ గాంధీ చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో అవేవి పట్టించుకోకుండా ఫిరాయింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కూడా వంశీ చందర్ రెడ్డితో జీవన్ రెడ్డి అయితే చర్చిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. వంశీ చందర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఉన్న రాహుల్ గాంధీ చెప్పడంతో కొంతమేర తనకు అనుకూలించగా జీవన్ రెడ్డికి ఏ విధమైన సహకారం కావాలన్నా తాను చూసుకుంటానని రాహుల్ గాంధీ చెప్తున్నట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. తాను ఏ నిర్ణయానికి తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇట్లా పూర్తి స్థాయిలో తెలంగాణ రానున్న రోజుల్లో జీవన్ రెడ్డికి మంచి అవకాశాలు ఇస్తామని చెప్పేసి కూడా బుజ్జగించినప్పటికీ కూడా అవేం నేను పార్టీ పదవుల కోసం కాదు, తన కార్యకర్తల మనోవేదన గురి కాకుండా తన కార్యకర్తల భవిష్యత్తే లక్ష్యంగా కూడా తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని, ప్రజల మధ్య ఉంటానని, నా కార్యకర్తలకు అవమానాలు జరిగితే తనకు జరిగినట్టు కూడా జీవన్ రెడ్డి అయితే చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. తన కార్యకర్తలకు అన్యాయం జరిగిన మనుక్షణమే తాను పార్టీ నుంచి వైదొలగాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి తీవ్రతరం కావడంతో మాత్రం ఖచ్చితంగా పార్టీ రాజీనామా చేసి భవిష్యత్ కార్యాచరణ అయితే రేపు ప్రజల మధ్య నుంచి నిర్ణయిస్తారని చెప్పేసి ప్రకటిస్తారని కూడా జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ రాహుల్ గాంధీ పంపించిన ఏఐసిసి సెక్రటరీ వంశీ చందర్ బుజ్జగింపులు ఇటు ఫలిస్తాయా విఫలమవుతాయని మాత్రం కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది. వంశీ రైట్, ఓకే, థ్యాంక్ యూ. శివ.